హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ పచ్చడి మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది, చేదు అస్సలా ఉండదు. చాలామంది చేదు ఉంటుందని భయపడతారు, ఏముండదు. ఇది ముందుగా పైన చిక్కు కొంచెం లైట్గా తీసేసుకుని లోపల ఇత్తనాలు ముద్రగా ఉంటే తీసేసుకోండి, లేతే అయితే అక్కర్లేదు. ఇవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని మీకు టైం ఉంటే ఒక గంటన్నా నానబెట్టుకోవాలి, ఉప్పు పసుపు వేసుకుని, లేకపోతే ఒక అరగంట. ఇవన్నీ ఇలా తీసుకుని కడిగేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టేసుకోండి. నానబెట్టుకుంటే ఈ చేదు అనేది ఉండదు. నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఇంకోసారి 2 సార్లు కడిగేసుకుని గట్టిగా పిండేసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకుని ఈలోగా మనం కడాయి పెట్టుకుందాం. ఈ లోపల గింజలు ముదరగా లేకపోతే పండుగా ఉంటే తీసేసుకోండి. ఇవి అయితే లేతగా ఉన్నాయి కాబట్టి తీయలేదు. ఒక్కొక్క దానికి పండుగ అయినాయి, దాని గింజలు అయితే తీసేసాను నేను. ఈ లోపల ఈ తీసేసిన మొలగా పచ్చడి మనకి బాగుంటుంది. ఈ పండు గింజలు అయితే టేస్ట్ బాగుండదండి పచ్చడి. ఈ లేతగా ఉన్నాయి అయితే తీయక్కర్లేదు. ఈ కట్ చేసుకుని స్ట్రైట్గా పక్కన పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకోండి, కొంచెం పచ్చడికి సరిపడినంత ఆయిల్. మీరు ఎన్ని కాయలు చేసుకుంటున్నారో దాన్ని బట్టి నేనైతే ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. దీనికి ఒక 1/2 కిలో ఆయిల్ వరకు పడుతుంది. ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు నీళ్ళు వేసుకుని గట్టిగా పిండేసుకోండి వాటర్ లేకుండా. ఈ పిండుకున్న ముక్కల్ని ఈ నూనెలో ఆయిల్ వేసేసుకోండి. ఈ నూనెలో వేసుకున్నాక కొంచెం ఈ పచ్చి లేకుండా కొంచెం బ్రౌన్ రావాలి, బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వేయించుకుంటే చాలా చక్కగా వేగిపోయాక అప్పుడు మనం ఈ పచ్చడి అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు, మీరే చెప్తారు తినేటప్పుడు. ఇది పాడవదండి, 1 వీక్ వరకు ఉంటుంది ఈ పచ్చడి. ఈ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో సెపరేట్గా ఇవి తీసేసుకుని ఈలోపు మనం ఒక చిన్న టమాటా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఈ వేగిపోతున్నాయి ఇవి కాకరకాయ ముక్కలు. చూసారు, ఇవి మనకి పెద్ద ఎక్కువేమీ ఐటమ్స్ అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇదే కడాయిలో మనం పోపు వేసుకుందాము. మెల్లగా ఒక ప్లేట్లోకి అయితే ఆయిల్ రాకుండా తీసేసుకోండి. ఈ పోపుకి మనకి ఆయిల్ అదే సరిపోతుంది, ఇంకేమీ ఆయిల్ వేయక్కర్లేదు. నేనైతే ఒక 1/2 కిలో ఆయిల్ వరకు తీసుకున్నాను అరకిలో ముక్కలకి. ఇవి ఎంత ఎక్కువ అవ్వండి, వేయించినప్పుడు కొంచెం ముక్కలు తగ్గిపోతాయి, సైజు అవుతుంది, సైజు కొంచెం తక్కువ అయిపోతాయి. చూసారు, అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోండి. అదే కడాయిలో పోపు వేసుకోండి. కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 5-6 వెల్లుల్లిపాయలు మంచిగా దంచుకోండి, బరగ్గా, మెత్తగా అక్కర్లేదు. ఆ నూనెలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు వేస్తాం మొలగానే టేస్ట్ చాలా బాగా వస్తుంది పచ్చడి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసేసుకుని కొంచెం వేగనియండి, పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చేస్తే ఇందులో కావాలంటే మీరు ఒక చిటికెడు ఇంగ వేసుకోండి. కొంచెం లైట్గా వేయించుకోండి, ఎక్కువ అక్కర్లేదు, పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. టమాటా బాగా మ్యాష్ అయిపోవాలి, ఇది టమాటా గుజ్జు బయటకు రావాలి, అలాగే వేయించుకోవాలి. ముక్కలు అసలు ఉండొద్దు. ఇందులోనే మనం చిటికెడు పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకోండి. ఈ టమాటా అయితే అసలు కనబడొద్దండి, బాగా వేయించేసుకోండి, నూనెలోనే మ్యాష్ అయిపోవాలి బాగా మెత్తగా, ఆ గుజ్జు బయటకు రావాలి. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ముక్కల్లో కూడా మనం ముందు ఉప్పు వేసి నానబెట్టాం కదా, అందులో కూడా ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే చివరిలో కొంచెం వేసుకోవచ్చు. చూసారు, ఈ విధంగా వేగినప్పుడు మనం ముందు కాకరకాయ ముక్కలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి, మొత్తం కలిసేలాగా. ఇందులోనే మనం సరిపడినంత కారం
వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. దీనికి కారం కొంచెం వేసుకుంటేనే ఆ పచ్చడి అనేది బాగుంటుంది. కాకరకాయ కంటే కొంచెం కారం అయితే పడుతుందండి. నేను ధనియాలు జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్నాను. మీరు సెపరేట్గా కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఆరోగ్యకరమైన కాకరకాయ పచ్చడి. మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంతేనండి, పచ్చడి ఇంకా అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.